ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎక్కడికక్కడ టార్గెట్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు, కార్యకర్తల నుంచి నాయకుల దాకా ఎవరిని వదలడం లేదు. ఏదో ఒక ఆరోపణ చేయడం, ఎల్లో మీడియాలో వార్తలు, వ్యాఖ్యలు వచ్చేలా చూసుకోవడం. ఆ తర్వాత ఎమ్మెల్యేలు, మంత్రులు నేరుగా రంగంలోకి దిగిపోతారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టార్గెట్ గా మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యవహరిస్తున్న తీరు దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదే తంతు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి ఒకటే విధానం. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా అధికార తెలుగుదేశం పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. ప్రతి నియోజకవర్గంలో లోకేష్ తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి తెచ్చారు. పథకాలు అమలవుతాయనుకుంటే అరాచకాలకు కేంద్ర బిందువైన రెడ్ బుక్ హెచ్చరికలే అధికార టీడీపీ విధానంగా మారాయి. లోకేష్ మార్గదర్శకత్వంలో టీడీపీ నేతలు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతుంటే మేమేమీ తక్కువ తినలేదని జనసేన నేతలు నిరూపిస్తున్నారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్ చేశారు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో ద్వారంపూడిపై అనేక విమర్శలు, ఆరోపణలు చేసిన ఆయన అధికారంలోకి వచ్చాక ద్వారంపూడిని టార్గెట్ చేసే పనిని మరింత తీవ్రతరం చేశారు. దానికి సంబంధించిన బాధ్యతలు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు అప్పగించారనే టాక్ నడుస్తోంది. తెనాలి నుండి జనసేన పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు నాదెండ్ల మనోహర్. కూటమి ప్రభుత్వంలో ఆయనకు పౌర సరఫరాల శాఖ మంత్రిగా పదవి లభించింది. అయితే గత కొంతకాలంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు కొత్త చర్చకు దారితీస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. అలాగే ద్వారంపూడి సోదరుడు వీరభద్రరెడ్డి కూడా రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ కు అధ్యక్షులుగా సేవలందించారు. అదేమీ తప్పు కాదు. కానీ ఆ పదవులను చూపుతూ ద్వారంపూడి కుటుంబంపై బురద జల్లుతున్నారు టీడీపీ, జనసేన నేతలు. రేషన్ బియ్యం విదేశాలకు ఎగుమతి చేశారంటూ పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టిందన్న ఆరోపణల నేపథ్యంలో మంత్రి నాదెండ్ల ఇప్పటికే పలుమార్లు కాకినాడలో పర్యటించారు. కాకినాడ నుండి విదేశాలకు ఎగుమతి అయ్యే బియ్యాన్ని వ్యాపారులు గోడౌన్లలో నిల్వ చేసుకుంటూ ఉంటారు. ఆ నిల్వల్ని సీజ్ చేయించారు, విచారణ చేశారు. అయినా సరే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఆరోపణల్ని నిరూపించలేకపోయారు. 1 కిలో రేషన్ బియ్యాన్ని కూడా పట్టుకోలేకపోయారు. దాంతో కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారన్న విమర్శలను మంత్రి నాదెండ్ల మనోహర్ మూటకట్టుకున్నట్లయింది. కాకినాడ యాంకరేజ్ పోర్టు వద్ద బియ్యం రవాణా చేసే లారీలను తనిఖీ చేసేందుకు నాదెండ్ల మనోహర్ ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వీటిని ఏర్పాటు చేసి 2 వారాలు దాటినా ఒక్క రేషన్ బియ్యపు గింజను కూడా సివిల్ సప్లై శాఖ అధికారులు పట్టుకోలేకపోయారు. ఎలాగైనా సరే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని దోషిగా చెయ్యాలనే ఆలోచనతో మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నట్టు కూటమి నేతలు చెప్పుకుంటున్నారు. ద్వారంపూడిని టార్గెట్ గా చేసుకుని గత కొంతకాలంగా రాజకీయాలు నడుస్తుండటంతో మంత్రి నాదెండ్ల రాష్ట్రానికి కాకుండా కాకినాడకు మంత్రి అయినట్లుందనే సెటైర్లు కూడా స్థానికంగా వినిపిస్తున్నాయి. టీడీపీ నేత, కాకినాడ ఎమ్మెల్యే కొండబాబును కూడా పరిగణనలోకి తీసుకోకుండా ద్వారంపూడిపై నాదెండ్ల దూకుడును చూసిన వారు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఇదంతా డిప్యూటీ సీఎం పవన్ ఒత్తిడి వల్లనే అనే వ్యాఖ్య కూడా రాజకీయాల్లో నడుస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలును పక్కన పెట్టి వాటి గురించి ప్రజలు అడగకుండా డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతూ కూటమి నేతలు చేస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యల పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.